నమస్కారం అందరికి. ఈ వీడియోలో నేను చాప్టర్ 6 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అంటే ఏంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఇన్ 1957. ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేసినారంట? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఫామ్ చేసిందంట. ఇప్పుడు 1957 లో. ఇట్ స్టడీడ్ అబౌట్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. ఇది ఏం చెప్పిందంట? దేని గురించి ఉందంట? డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ గురించి ఉందంట. ఇట్ రికమెండెడ్ 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్. ఇది ఏం రికమెండ్ చేసిందంట? 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసిందంట. ఒకవేళ మీకు 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్ అంటే ఏంటో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ ఫర్ ప్రొవైడింగ్ అడిక్వేట్ ఫైనాన్సెస్ టు దెమ్. అడిక్వేట్ ఫైనాన్సెస్ అంటే అమౌంట్ ప్రొవైడ్ చేయడంలో. రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టార్టెడ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కమిటీ రికమెండేషన్. ఎక్కడ ఫాలో అవుతారంటే ఈ కమిటీని రాజస్థాన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసిరంట ఫాలో అవ్వడం. తర్వాత అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ ఎప్పుడు సెటప్ అయిందంట? 1977 లో. ఎవరు దీనికి హెడ్? అశోక్ మెహతా. సో ఈయన సజెషన్స్ ఏమి ఇచ్చారంట? 3-tier పంచాయత్ రాజ్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ 2-tier. ఈయన ఏం చెప్పిందంట? ఏవైతే 3-tier ఉన్నాయో అప్పుడు 2-tier గా మారాలి, అంటే టూ లెవెల్స్ గా డివైడ్ అవ్వాలని చెప్పినాడంట. ఎవరెవరికి రిజర్వేషన్ ఉన్నాయంటే SC STs కి. అండ్ షుడ్ బి రిజర్వ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దర్ పాపులేషన్. ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంట? 1986 లో. టు గివ్ సజెషన్స్ ఫర్ ది రీఆర్గనైజేషన్. ఇది ఎందుకు ఫామ్ అయిందంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ బాడీస్ ని రీఆర్గనైజేషన్ చేయడానికి ఇది ఫామ్ అయిందంట. ఇట్ రికమెండెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు లోకల్ గవర్నమెంట్. ఇది ఏం చేసిందంట? కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిందంట దేనికి? లోకల్ గవర్నమెంట్స్ కి. గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ఇట్స్ రికమెండేషన్ అండ్ మేడ్ 73rd, 74th అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్. ఈ కమిటీ వల్ల ఏమైందంట? గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి 73rd ఇంకా 74th అమెండ్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో రికమెండ్ చేసినాయంట. నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఏం లేదు, ఎలక్షన్స్ ఏవైతే స్టేట్ లో జరుగుతాయో అవి కండక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ గా, డిగ్నిఫైడ్ గా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. అదే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏవైతే మనకు ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ ఇవి చూసుకుంటుంది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఇది కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఫర్ ఫైనాన్స్ కమిషన్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ గవర్నమెంట్స్. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? ఊర్లలో ఇంకా సిటీస్ లో కూడా ఉంటది. గవర్నర్ దీన్ని చూసుకుంటారంట, అంటే దీనికి హెడ్. దీంట్లో ఒక చైర్మన్ ఉంటారు, ఇంకా 4 అదర్ మెంబర్స్ ఉంటారు, అంటే 4 అదర్ మెంబర్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అంటే ఏంటి? ఇదంతా ఇంపార్టెంట్ కాదు, నేను ఓన్లీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రామ పంచాయత్. గ్రామ పంచాయత్ అంట విలేజ్ వర్క్స్ అట్ విలేజ్ లెవెల్. గ్రామ పంచాయత్ అనేది ఎక్కడ వర్క్ చేస్తుందంట? విలేజ్ లెవెల్లో. సర్పంచ్ దానికి హెడ్ ఉంటారంట. తర్వాత ఇది ఎవరి ద్వారా ఎలక్ట్ అవుతుందంటే ఎవరైతే విలేజ్ పీపుల్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్లీ ఎలక్ట్ చేసుకుంటారంట దాని హెడ్ ని, ఎవరైతే ఆ గ్రామ పంచాయత్ హెడ్ ఉంటారో వాళ్ళని. తర్వాత ఈ పంచాయత్ ఏం చేస్తుందంట? డ్రింకింగ్ వాటర్ ని, ఎలక్ట్రిసిటీని, స్ట్రీట్ లైట్స్ ని అవన్నిటిని ప్రొవైడ్ చేస్తుందంట విలేజ్ లో. గ్రామ సభ. గ్రామ సభ అంటే ఎవ్రీ గ్రామ పంచాయత్ హ్యాస్ గ్రామ సభ. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ సభ ఉంటదంట. అందులో ఎవరైతే మొత్తం ఓటర్స్ ఉన్నారో విలేజ్ లో వాళ్ళందరూ కన్సిస్ట్ అయి ఉంటారంట. వాళ్ళు అట్లీస్ట్ 3 times in a year మీట్ అవ్వాలంట. ఇది సర్పంచ్ దీనికి హెడ్ ఉంటాడంట. ఇట్ డిస్కసెస్ అండ్ అప్రూవ్స్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ గ్రామ పంచాయత్. గ్రామ పంచాయత్ లో ఏదైతే డెసిజన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ అప్రూవ్ చేయబడతాయి అంట గ్రామ సభలో. సర్పంచ్ అనేవారు గ్రామ పంచాయత్ లో హెడ్. ఈయన ఎవరి ద్వారా ఎలక్ట్ అవ్వబడతాడో ఆ విలేజ్ లో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఓట్ వేయడం వల్ల ఈయన ఎలక్ట్ అవ్వబడతాడు. ఇతను ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో విలేజ్ లో అవన్నీ ఇతను తీసుకుంటాడు. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మేయర్. మేయర్ ఈజ్ ద పొలిటికల్ హెడ్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. మేయర్ అంటే ఎవరంట? ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో దానికి హెడ్ అంట. ఈ ఈజ్ ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే ఎలక్ట్ చేసుకుంటారంట మేయర్ ని. ఈ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. ఈయన కండక్ట్ చేస్తారంట మున్సిపల్ కార్పొరేషన్ లో ఏమైనా మీటింగ్స్ అవుతాయి. ఈ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కార్పొరేషన్ వర్క్. ఏదైతే వర్క్ అంటే ఏదైనా వర్క్ ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏమైనా న్యూ యాక్ట్స్ అన్నా, ఏమైనా ప్రోగ్రెస్ చేయాలన్నా కూడా ఈయననే చేస్తాడంట. ద ప్రోగ్రెస్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్ డిపెండ్ ఆన్ ది యాక్టివ్ ఇనిషియేటివ్ రోల్. ఈయన ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకొని రోడ్స్ వేద్దాము, లేకపోతే అక్కడ సైడ్ ఏమైనా గార్బేజెస్ అవి పెడదాము అని చెప్పి ఈయన ఇనిషియేటివ్ తీసుకుంటే తప్ప వేరే వాళ్ళు ఎవరు తీసుకోలేరు. ఇతనే హెడ్ అంట.
నేమ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ తెలంగాణ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన తెలంగాణలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయంటే 13 మున్సిపల్ కార్పొరేషన్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగూడెం, బదన్పేట్, మీర్పేట్, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట్, బండ్లగూడ, జాగిర్. ఇవన్నీ ప్లేసెస్ లో మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి. సో ఇది మనకి చాప్టర్ 6 లో వెరీ షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో ఎస్ఏ ఆన్సర్ చూద్దాము చాప్టర్ 7 లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.